గారు వస్తారంటే ఆయన రాకపోతే నేనే వెళ్తున్నాను. దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు. అయితే ఈరోజు నేను చిన్న వాక్యమే నేను మీకు తీసుకున్నాను ప్రియులారా. ఒక మనిషి యొక్క జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేశాడు. ఎవరిని చేశారండి? మొట్టమొదటిగా ఆదామును చేశాడు. మనిషిని ఆ ఆదామును చేసిన దేవుడు బంగారంతో చేయలేదు, కర్రతో చేయలేదు, రాతితో చేయలేదు, వజ్రంతో చేయలేదు. దేనితో చేశాడండి? నేల మట్టి. నేల మట్టి అంటే పనికి మాలింది. ఎందుకంటే మనం ఒకవేళ వర్షంలో బయటకి ఎక్కడికి వెళ్ళామనుకోండి, మన కాలుకి బురద అంటుకుంది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే మనము కాలు కడిగేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే జీవులు నోటి మాటతో అనేకమైన పక్షులను సృష్టించాడు, అనేకమైన జంతువుల్ని జీవుల్ని దేవుడు సృష్టించాడు. అయినప్పటికీ వీటన్నింటిలో ఘనమైనది ఏంటండి? మనిషే. ఎందుకంటే మనిషి ఆ యొక్క ఆకాశ మండలం మీదకి ఈ రోజు వెళ్ళగలుగుతూ ఉన్నాడు, చంద్రమండలం మీద అడుగు పెట్టగలుగుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఎన్నుకునేటప్పుడు ఎన్నిక లేని ఒక పాత్రను తీసుకొని, ఒక పనికి మాలిన బుక్కుని తీసుకొని మనిషిని సృష్టిస్తే ఆ మనిషిని దేవుడు ఇప్పుడు ఎలా చూడాలనుకుంటున్నాడండి? ఒక ఎన్నికమైన వ్యక్తిగా, ఒక గొప్పవాడిగా దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అదే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం బ్రతుకు ఉన్న చోట, మనం ఏ ఊర్లో జీవిస్తూ ఉన్నామో, ఏ గ్రామంలో జీవిస్తూ ఉన్నామో, అక్కడ మనం ఒక విలువలేని కుటుంబంగా ఒకవేళ బ్రతికి ఉన్నామేమో. ఒకవేళ మన బ్రతుకు విలువలేని బ్రతుకుగా, వాడి జీవితం ఎలా ఉంది, వాడి యొక్క బ్రతుకు ఎలా ఉంది అని అనేక మంది నిందిస్తూ ఉన్నారేమో. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏంటంటే, మన కుటుంబాన్ని చూసి చాలా సార్లు వాళ్ళే ఏడ్చేవారు కూడా చాలా మంది ఉంటారు. అయ్యో, మేము ఎంత జాగ్రత్తగా బ్రతికినా సరే మా మీద నిందలు వస్తున్నాయి, మేము ఎంత జాగ్రత్తగా బ్రతికినా సరే మా యొక్క కుటుంబాలు ఇలా అయిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయని చాలా మంది ఏడుస్తూ ఉంటారు. కానీ మనం బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ చూసినా, ఏ ఒక్క వ్యక్తిని చూసుకున్నా, ఎవరు అందరూ ధృవీకరించబడతారో, ఎవరైతే దేనికి పనికిరారో, ఎవరైతే దేని యొక్క ఒక చదువు లేక పామరులుగా అవిద్య పామరులుగా తిరుగుతూ ఉన్నారో, దేవుడు వారిని ఎన్నుకొని అద్భుతాలు చేయటం మొదలు పెట్టారు. చాలా మంది గొప్ప వారిని దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకంటే ఏ ఎన్నిక లేని వ్యక్తులనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం ఈ రోజు ఉదయకాల సమయంలో చూద్దాం. ఎందుకంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎక్కడైతే మనం వెలువేయబడ్డామో, ఎక్కడైతే మనం తృణీకరించబడ్డామో, అక్కడే దేవుడు మనల్ని ఒక దినం లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి చరిత్ర గురించి నేను మీకు 2 మాటలు చెప్తాను. అతని పేరు యెఫ్తా. అతని యొక్క జీవితం ఏంటంటే, అతని తండ్రి పేరు బైబిల్లో రాయబడలేదు. కానీ గుండె బాధాకరమైన మాట ఏంటంటే, ఆయన తల్లి ఒక వేశ్య పుట్టిన కుమారుడు ఈ యొక్క యెఫ్తా. అయితే ఈ యొక్క యెఫ్తా ఈ యొక్క గిలాదు పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ యొక్క గిలాదు పట్టణంలో నివసిస్తూ ఉండేసరికి అనేక మంది అతని దగ్గరికి వచ్చి, రే, మీ తల్లి వ్యభిచారంతో పుట్టావు, నువ్వు ఒక అక్రమ సంబంధంలో జీవించావు, నీ యొక్క బ్రతుకు అక్రమమైన జీవితము అని అనేక మంది నిందలు వేస్తూ, హేళన వేస్తూ ఉండేవారు ప్రియులారా. అటువంటి సమయంలో ఆ యొక్క యెఫ్తాకి అనేవారు, నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు, నువ్వు ఎవరి దగ్గరికి మీ అమ్మ వెళ్ళి ఆ యొక్క తప్పుడు కార్యం చేస్తే నువ్వు జన్మించావో నీకు తెలీదు, అటువంటి నీవు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు, అటువంటి నీవు ఈ గ్రామంలో నివసించడానికి వీల్లేదు, వెళ్ళిపో అని ఆ యొక్క గిలాదు పట్టణం నుంచి ఆ యొక్క ఇశ్రాయేలీయులు అందరూ కలిపి ఎవరిని తోసివేస్తారో తెలుసా? ఈ యొక్క యెఫ్తాని ఆ యొక్క మా ఊరిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోమంటారు. పిల్లరా, ఈ యొక్క యెఫ్తా ఆ ఊర్లో నుంచి ఏడ్చుకుంటూ, దుఃఖముతో, వేదంతో, కన్నీటితో ముఖానికి ముసుగేసుకొని టోబు అనే దేశానికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, ఆ యొక్క టోబు అనే దేశానికి వెళ్ళిపోతే అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనమైనా సరే ఏ దేశంలో మనం నిందలు అనుభవిస్తూ ఉన్నామో, ఏ యొక్క గ్రామంలో మనం అవమానపరచబడుతూ ఉన్నామో, మనల్ని అనేక మంది వెలివేసినప్పుడు మనం సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎక్కడైతే నువ్వు నిందలు పడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడతా ఉన్నావో, అక్కడే నేను ఒక దినం లేపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క యెఫ్తా యొక్క జీవితం అలాగే ఉండబడింది. తృణీకరించబడిన జీవితము, హేళన చేయబడిన జీవితము, అనేక మంది నిందలు వేస్తూ రకరకాలుగా హింసించేటటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తి ఆ యొక్క గిలాదు పట్టణం పక్కనే ఉన్న టోబు దేశంలో నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను నమ్మిన దేవుడు ఏదో ఒక రోజు నన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే తన యొక్క తల్లి చేసిన తప్పుకి అతను వెలివేయబడ్డాడు, తన తండ్రి చేసిన తప్పుకి అతను వెలివేయబడ్డాడు. అటువంటి పరిస్థితిలో అతనికి ఒక్కొక్కసారి మనసు ఏమైనా బాధ అనిపిస్తూ ఉందంటే, ఆ తర్వాత మీరు న్యాయాధిపతుల గ్రంథం చదువుకోండి,
11, 10, 12 వచనాల్లో ఈ యొక్క మాటలు ఉంటాయి నేను చెప్పినవి. ఎందుకంటే అతని యొక్క జీవితము బాధతో, అయ్యో ఏంటి నా పరిస్థితి, నేను నీతిగా బ్రతకాలనుకున్నా బ్రతకలేకపోతున్నాను, నేను నీతిగా జీవించాలనుకున్నా జీవించలేకపోతున్నానని ఏడ్చుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కానీ అతనుకున్న ఒక విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను ఒక దినమున లేపబోతున్నాడు. ఏ యొక్క గ్రామం అయితే ఈ యొక్క ఎవరు యెఫ్తాని వెలివేయించిందో ఒక దినం వచ్చింది ప్రియులారా. అప్పుడు ఆ యొక్క అమ్మోనీలు అందరూ, ఆ యొక్క ఫిలిస్తీన్లు అందరూ వీళ్ళని ఇశ్రాయేలుని చంపడానికి వచ్చారు. చంపడానికి యుద్ధముకి దండెత్తుకుని వస్తా ఉన్నారు. దండెత్తుకుని వచ్చేటప్పుడు అప్పుడు అక్కడ మనం ఒకసారి ఆయన అంట బైబిల్లో ఉంటది, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గలబలాడు చాలు ప్రియులరా. ఇక్కడ బైబిల్ సెలవిస్తా ఉంది, అతను పరాక్రమం గొప్ప శక్తివంతుడంట. ఎంతమంది వచ్చినా సరే జయించే అధికారం అతనికి ఉంది. ఎంతమంది తన మీద పడిపోతున్నా శత్రువును చీల్చి చెండాడేటువంటి శక్తి కలిగిన వాడు ఈ యొక్క యెఫ్తా. అటువంటి యెఫ్తాని జనం ఏం చేశారో తెలుసా? హేళన చేశారు. నీ పుట్టుకు తెలియదు, నీ యొక్క జీవితం బాగులేదు, నీ యొక్క బ్రతుకు బాగులేదు, మా దేశాన్ని వదిలి వెళ్ళిపో అని హేళన చేశారు. అదే దేశంలో ఉన్న ప్రజలు ఏం చేశారో తెలుసా? ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క చూడండి అక్కడ కింద మాటలు ఎవరు వస్తున్నారండి? 11వ వచనంలో ఉంటది. 11వ అధ్యాయం చదవండి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమను ప్రధానుగాను అధిపతినిగాను, చూడండి అక్కడ 5, 6 వచనంలో, గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు వెళ్ళారంట. ఏ దేశంలో నుంచే నీ వల్ల మాకు అవమానం వస్తుంది, నీ వల్ల మాకు బాధ వస్తుంది, నువ్వు మా దేశంలో ఉండగానే వెలివేయబడిన ఆ దేశ ప్రజలు ఏం చేశారో తెలుసా ప్రియులరా? ఈ యొక్క యెఫ్తా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, యెఫ్తా నీవు వచ్చి మాకు అధిపతి అయ్యుండుము అంటే, ఈ యొక్క యెఫ్తాకు అంటున్నాడట, నువ్వు మాకు న్యాయాధిపతి అయ్యుండు, నీవు ఆ యొక్క యుద్ధం చేసి మనల్ని రక్షించిన తర్వాత నువ్వే మాకు అధిపతి అయి ఉండాలి రా అని అంటున్నా ఉన్నారు. చూశారు ప్రియులరా? అక్కడ ఏమైంది? మొదట అతని యొక్క జీవితము అంచవేయబడిన స్థితి, తృణీకరించబడిన స్థితి, అంటే అవమానకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత అదే దేశ ప్రజలు వెళ్ళి ఏమడుగుతున్నారు తెలుసా? యెఫ్తా నువ్వు రా, మాకు అధిపతిగా ఉండు, మాకు పరిపాలన చెయ్యు, నువ్వు న్యాయాధిపతిగా జీవించు అని చెప్తా ఉన్నారు ప్రియులరా. ఎందుకంటే తొలి వేయబడిన వాడు ఇప్పుడు తొలి ముఖమానికి గొడ్డ కప్పుకుంటూ ఏడ్చుకుంటూ దుఃఖంతో వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఎలా వస్తున్నాడు తెలుసా? హుందాతనముతో ఒక న్యాయాధిపతిగా అతను వస్తుంటే అతని ముందు డప్పులు వాయించుకుంటూ అతను గనక సైన్యము నడుచుకుంటూ వస్తుంది ప్రియులరా. ఈ యొక్క మాటలో మనం ఒకటి గ్రహించుకోవాలి. ఒకప్పుడు ఆయన జీవితం ఏంటి? తృణీకరించబడిన జీవితము. ఒకప్పుడు ఆయన బ్రతుకేంటి? అవమానకరమైన బ్రతుకు. తల్లి ఆ యొక్క చనిపోయిన తర్వాత వేశ్య కుమారుడు, అక్రమ సంతానం అని అందరూ వెలివేయబడిన జీవితము ఇక్కడికి వచ్చేసరికి ఒక హుందాతనంగా వస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసు ప్రియులరా. ఈ ఉదయకాల సమయంలో ఒక 2 మాటలు మనం చూద్దాం. చూసిన తర్వాత మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యెఫ్తా పరాక్రమవంతుడే కానీ మొట్టమొదటిగా పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు ప్రియులారా. వానికి ఉన్న జీవితం ఏంటో తెలిసి వాడుకున్న ఆశ పశ్చాత్తాప హృదయం అంటే. ఒకసారి మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుగాను అధిపతినిగాను అతన్ని నియమించుకున్నది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించడంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ యొక్క పెద్దలు వచ్చారో, అయ్యా నువ్వు మాకు అధిపతిగా ఉండు, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండు, న్యాయాధిపతిగా మమ్మల్ని పరిపాలించండి అన్నప్పుడు, అలాంటప్పుడు మనం అదే పరిస్థితిలో ఉంటే ఏం చేస్తామో తెలుసా? ఆహా, నన్ను వీళ్ళందరూ వెలివేయబడ్డారు కదా, నన్ను వీళ్ళందరూ తునీకరించారు కదా, వీళ్ళు నా దగ్గరికి వచ్చారు, నేను కొంచెంసేపు మారా చేస్తాను, నేను కొంతసేపు వారితో వెళ్ళను, వీరికి ఏడిపిస్తానని అనే రీతిగా మన ఆలోచనలు ఉంటాయి ప్రియులారా. కానీ ఇక్కడ యెఫ్తాకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడైతే వీరందరూ తన దగ్గరికి వచ్చారో తన హృదయము గర్వంతో నిండుకోలే, గర్వంతో ఆ యొక్క హృదయము బద్దలైపోలే. వెంటనే ఏం చేశారో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతయు చెప్పాడంట ప్రియులారా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం అదే మొట్టమొదటిగా నేర్చుకోవాలి. మన యొక్క బ్రతుకు గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా మనకు అనవసరం.
మన యొక్క జీవితం గురించి మనకు ఎవరు ఎన్ని రకరకాలుగా హెచ్చించినా మనకు అనవసరం. నీవేం చేయాలి తెలుసా? నీ బ్రతుకు గురించి, నీ యొక్క జీవితం గురించి, అయ్యా కుటుంబ సభ్యుల మధ్య, అయ్యా రక్త సంబంధికుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య నా జీవితం ఎలా ఉందని నీ వెళ్ళి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఈ యొక్క యెఫ్తా వల్ల నిన్ను ఒక అధిపతిగా దేవుడు ఉంచడానికి ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క దావీదు భక్తుడు అంటాడు కదా, ఏమని అంటాడంటే, ఎవరి ముఖం వారు కనిపించదంట, ఎవరి తప్పులు వారు చూడరంట. ఆ యొక్క మాట ఎక్కడ ఉంటుందంటే కీర్తనలు ఒకసారి చదువుకుందాం. 19వ అధ్యాయము, కీర్తనలు 19వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తన పొరపాటులు కనుగొనవాడెవడు? ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు, ఎవరి పొరపాట్లు వారు కనిపించవు. ఎదుటి వారి పొరపాట్లు మాట్లాడమంటే గంటలు మాట్లాడేవారు ఈ రోజుల్లో ఉన్నారు ప్రియులారా. కానీ మన పొరపాటులు మనం ముందుగా చక్కదిద్దుకోవాలి. ఆ దేవుని సన్నిధికి యెఫ్తా ఏం చేశాడు? ఆ యొక్క ఎప్పుడైతే జనాంగం వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ యెఫ్తా నువ్వు మా దగ్గరికి రా అంటే గర్వం రాలేదు. వెంటనే తన్ను తాను తగ్గించుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తూ ఉన్నాడు తెలుసా? అయ్యా, ఇదిగో నా తండ్రి ఎవరో నాకు తెలియదు, నా తల్లి ఒక వ్యభిచారి నాకు తెలియదు, తను చనిపోయింది. కానీ ఆ యొక్క ఊర్లో నుంచి నేను వెలివేయబడ్డాను, ఆ యొక్క ఊర్లో నుంచి నేను నిందించబడ్డాను, ఆ యొక్క ఊర్లో నుంచి నన్ను గెంటివేయబడ్డాను ప్రభువా. కానీ ఈ రోజు నన్ను వాళ్ళు పిలుస్తా ఉన్నారు, వెళ్ళమంటావా వద్దా, నన్ను అక్కడ నిలబెడతావా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ 11వ వచనం ఏమనుంది? యెఫ్తా వెంటనే వారు రాగానే దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతా వివరించాడంటే ప్రియులారా. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట అదే. ఒకవేళ సూటిపోటి మాటలతో నీ హృదయం గాయపడిందేమో, ఒకవేళ సూటిపోటి మాటలతో నీ హృదయం చిన్నబోయిందేమో, అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ మాటలన్నీ పట్టించుకోకుండా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఆయన పరాక్రమవంతుడే, బలవంతుడే, కానీ ఆయనకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడే హృదయం ఉంది కనుక ఆయన లేవనెత్తబడ్డాడు. ఇంకో రెండోది, ఆ యెఫ్తా పరాక్రమవంతుడే, కానీ ఆయనకున్నది ఏంటో తెలుసా? ప్రభువు మీద ఆధారపడేవాడు ప్రియులారా. ఆ యొక్క మాట చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిరాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారి నా చేతికి అప్పగించిన. ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు నన్ను రమ్మంటున్నారు కదా, నన్ను అధిపతిగా చేస్తారా? నిజంగా చేస్తారా? నన్ను అధిపతిగా చేస్తే నేను అక్కడ న్యాయాధిపతిగా నన్ను నిలబెడతారా అని అడుగుతూ ఉన్నాడు. అడిగిన తర్వాత అక్కడ అడుగుతూ ఉన్నాడు, ఏమని అన్నాడు చూడండి, ఒక మాట అన్నాడు, నేను బలవంతుడిని కదా, నేను శక్తివంతుడిని కదా, నేను వాళ్ళని జయించేస్తానని అనలేదు. అక్కడ ఏమని అంటా ఉన్నాడంటే చాలా సూటిగా చెప్తా ఉన్నాడు, అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెల్లా గిలాదు నివాసులైన మా అందరి మీద నువ్వు అధికారి అయ్యిందువని యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తీసుకొని పోయిన మీదట యెహోవా వారి నా చేతికి అప్పగించిన యెల్లా అంటే చెప్తా ఉన్నాడు, నాలో బలం ఉందని గర్వపడట్లేదు అతను, నాలో శక్తి ఉందని గర్వపడట్లేదు. ఎప్పుడైతే యెహోవా వారిని నా చేతికి అప్పగిస్తాడు ప్రియులరా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది నిన్ను నిందిస్తా ఉన్నారో, ఎంతమంది నిన్ను అవహేళన చేస్తా ఉన్నారో, వారిని దేవుడు ఒక రోజు నీ చేతికి అప్పగించే రోజు వస్తుంది. దాని గురించి నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఏదో వారు ఒక మాట అన్నారు కదని మనం 10 మాట్లాడుకొని వారి మీద పడిపోవడం మనకు అనవసరం. ఈ చెవితో విన్నది ఆ చెవితో వదిలేయటం నేర్చుకోవాలి ప్రియులారా. ఈ యెఫ్తాకు జరిగింది అదే. ఏ గ్రామంలో నిందించబడ్డాడో, ఏ గ్రామంలో తృణీకరించబడ్డాడో, ఆ గ్రామం మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ఆ తృణీకరించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఏ గ్రామం నుంచి ఏడ్చుకుని వెళ్ళాడు, అదే గ్రామానికి ఎలా వస్తున్నాడు? ఒక రాజులా వస్తున్నాడు, న్యాయాధిపతిగా, సైన్యాధ్యక్షుడిగా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఈ యెఫ్తా దగ్గర మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి, పశ్చాత్తాపపడే హృదయం నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే, ఒకవేళ నీకు జరిగిన ఆ యొక్క విజయాలు వెనక నా దేవుడే నాకు విజయం ఇస్తాడని యెఫ్తా అన్నాడు. యెహోవా నాకు విజయం ఇచ్చిన యెల్లా మీరు కూడా అదే చేయాలి ప్రియులారా. ఈ రోజు నేను తృణీకరించిన వారు ఒక రోజు నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు అంటావు, నా దేవుడే నాకు వీరి మధ్యన లేవనెత్తడని నువ్వు అనుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నీ యొక్క పాప స్థితిని బట్టి నువ్వు దాచుకోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నది ప్రియులారా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె ముంబైలో జీవిస్తా ఉన్నది, తన భర్త ఆటో డ్రైవర్. అది నేను యూట్యూబ్ లోనే చూశాను. ఆటో డ్రైవర్ అయితే అతని యొక్క జీవితము ఆటోకి వెళ్తుండగా సడన్ అనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. చనిపోయేసరికి ఆ పిల్లల్ని పెంచడానికి తన బయట అడుగు పెట్టిన రోజులు లేవు. తన జీవితం బాగులేదు. పిల్లల్ని పెంచడానికి తన ఆ ఇంట పాకి పని చేయడానికి వెళ్ళింది. కొద్ది రోజులైంది, తనకు చెడ్డ స్నేహితులు కొంతమంది పరిచయం అయ్యారు. అమ్మా, నువ్వు ఎంతకాలం ఈ యొక్క పాకి పని చేస్తావు? నువ్వు అందంగా ఉన్నావు కదా, నీ భర్త చనిపోయి ఇప్పటికి నీకు 25-30 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నావు కదా, నీ అందాన్ని నువ్వు అమ్ముకుంటే ఒక రోజు కాదు 4 రోజులు సంపాదించే డబ్బులు ఒక్క రోజే సంపాదిస్తావు. నువ్వు ఒక వ్యభిచార వృత్తికి రెడ్ లైట్ ఏరియాకి
వెళ్ళిపో, వ్యభిచారం చేసుకొని తెప్పి దాన్ని వ్యభిచారంలోకి తీసుకెళ్లారు. తన పరిస్థితిని బట్టి, తనకున్న అక్కరలను బట్టి, తనకున్న అవసరాలను బట్టి, పిల్లలను పోషించడాన్ని బట్టి తను ఏం చేసిందో తెలుసా, ఆ యొక్క వృత్తిలోకి దిగిపోయింది ప్రియులరా. ఒకరోజు ఆ యొక్క పక్కనున్న ఒక కుటుంబీకురాలు ఉంది. ఈమె వ్యభిచారం చేస్తుందని తనకు తెలియదు, కానీ ఇప్పుడు నీటిగానే సమృద్ధిగానే మంచి మాట్లాడుతూ జీవిస్తూ ఉండేది. ఆమె పిలిచింది, అమ్మా ఒకసారి మీరు చర్చికి వస్తారా, అమ్మా మీరు ఒకసారి చర్చికి వస్తారంటే ఆమె అన్నది, చర్చిలో దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నాకు ఏం మేలు చేస్తాడు, నేను దేవుడిని నమ్మడం మానేశాను, అనేక మంది దేవతలను కొలిచాను, అనేక మంది దేవుళ్ళని కొలిచాను, నాకు అందరూ నా బ్రతుకుని విచ్ఛిన్నం చేస్తారని ఏడుస్తూ ఉంది ప్రియులరా. ఆ ఏడుస్తూ ఉన్న సమయంలో ఒక్కసారి రా, నా దేవుడు సకల సమృద్ధి గలవాడు, ఆయన ఎన్నడూ తృణీకరించబడినవాడు కాదు, వెలివేయబడినవాడు కాదు. నీవు అమ్మాయిని పిలిస్తే, అయ్యాన్ని పిలిస్తే నీ దగ్గరకు చక్కుని చేర్చుకునే దేవుడు, నువ్వు నా దగ్గరకు వస్తావనంటే ఒక దినం వెళ్ళింది, ఆ మందిరంలో కూర్చోంది. ఆ రోజు ఆ యొక్క సేవకుడు వివాహ వాక్యం తీసుకున్నాడు. వివాహం అన్నింటిలో ఘనమైనది, పాన్పు నిష్కలంకంగాను కపటముగాను అని చెప్తూ ఉండేటప్పటికి ఈమె యొక్క హృదయం గుచ్చుకుంటా ఉంది ప్రియులరా. నువ్వు ఒక వ్యభిచారంలో జీవిస్తా ఉన్నావా, నీ బ్రతుకుని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, నీ యొక్క నరకంలోకి నువ్వు వెళ్ళిపోతావు. నీ యొక్క బ్రతుకు అన్ని జీవితంలో జీవిస్తూ ఉండేటప్పుడు నీ యొక్క హేయకరమైన జీవితం బట్టి నీకు ఒక రోజు నరకం అనేది ప్రాప్తి అవుతుంది. అప్పుడు యుగ యుగములు నువ్వు చేస్తావు అనగానే ఈమె యొక్క హృదయం బద్దలైపోతా ఉంది, ఏడుస్తూ ఉంది. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క సంఘం అంతా అయిపోయిన తర్వాత, ప్రేరంతా అయిపోయిన తర్వాత సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పిన ప్రతి వాక్యం నా కొరకే కదా చెప్పారు. ఆ యొక్క హృదయం బద్దలైపోతా ఉంది, నేను మీకేమని చెప్పానని ఏడుస్తూ ఉండే సమయంలో ఆ యొక్క సేవకుని తన బాధ అంతా వివరించింది ప్రియులరా. ఇక్కడ గిలాదు చేసిన పని కూడా అదే. ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తీయులు వీళ్ళందరూ హేళన చేసి నీ యొక్క ఆ యొక్క కుమారుడు నీ బ్రతుకు బాగోలేదని నిందించినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈమె చేసిన పని కూడా అదే. దేవుని సన్నిధిలో సంఘంలో యొక్క సంఘ కాపరికి వివరిస్తూ ఉంది. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా ఈ యొక్క జీవితం ఎక్కడితో విడిచిపెట్టు, ఈ రోజు నీకు సుఖ సంతోషాలు, నువ్వు రోజు ఆ యొక్క పచ్చడి మెతుకులు, నువ్వు ఒక బిర్యానీలతో అన్నం తిన్నావేమో, కానీ నీకున్న డబ్బులతో పచ్చడి మెతుకులు తిన్నా సరే పర్వాలేదని చెప్పి, నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారి దగ్గర నేను అపాయింట్మెంట్ చేస్తాను, ఆ యొక్క పాకీ పనులు చేసుకో, నువ్వు జీవితం బాగుపడదని చెప్తే, ఆ సంఘంలోనే ఉన్న కొంతమంది ఉద్యోగాల దగ్గర ఆమెకి 2-3 ఇంట్లో ఆ యొక్క పనికి అప్పచెప్పాడు. కొద్ది రోజులైంది, ఆమె ఏ ఇంట్లో పనిచేస్తా ఉందో ఆ యొక్క ఇంటి యజమాని పోలీస్ ఆఫీసర్ అంట. ఈ యొక్క కుమారుడు ఎత్తుగా ఉండటం, 10th క్లాస్ మంచి మార్కులు రావడం చూసి, నీ కుమారుడు ఇంకా చదివించని ఆమె సహాయం చేయడం మొదలు పెట్టాడు. సహాయం చేసిన తర్వాత ఏ దేశంలో అయితే ఆమె వెలువేయబడిందో, ఒక వేశ్య వృత్తిలో దిగిపోయిందో, అదే దేశంలో ఈ రోజు ఆ కొడుకు కలెక్టర్ గా చలామణి అవుతాడు. మహారాష్ట్రలో ఆ యొక్క జిల్లాకి అతను కలెక్టర్ ప్రియులారా. ఆ కలెక్టర్ గా అవుతుండేటప్పుడు ఆ యొక్క కొంతమంది అడిగారట, అయ్యా నీ తల్లి ఇలా జీవించింది కదా, నీ తండ్రి ఇలా చనిపోయాడు కదా, నీ తల్లి ఇలా వేశ్య కొంపలో ఉండి బయటకు వచ్చింది కదా, నువ్వు ఎలా చదువుకోగలరు అంటే ఆయన చెప్పిన మాట అంటే, దేవుడు నన్ను సకల సమృద్ధినిచ్చాడు, ఈ రోజు దేవుడు నన్ను ఆదరిస్తా ఉన్నాడని సాక్ష్యం చెప్పాడు ప్రియులారా. దేవుని స్తోత్రం. ఈ రోజు చూసారా ప్రియులారా, ఏ యొక్క జనాల మధ్యన ఆయన అవహేళనగా బ్రతికిందో, అదే జనాల మధ్య దేవుని సన్నిధికి ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో, ఆమె యొక్క జీవితం ఏమైంది, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. ఈ రోజు తనకి చీ అన్న వారు అందరూ దండం పెట్టడం మొదలు పెట్టారు. చీ అన్న వారందరూ తనని భుజాల మీద ఎక్కించుకొని, రామ్మ మా ఇంటికి అని పిలిచే నాదుడు ఒక దినం లేడు. ఈ రోజు అందరూ నువ్వు మా ఇంటికి వస్తే మాకు గౌరవం, నువ్వు మా ఇంటికి వస్తే మాకు గౌరవం పెరుగుతుందని అందరూ ప్రతి ఒక్కరు పిలవటం మొదలు పెట్టారు. ఈ యొక్క గిలాదుకి, ఈ యొక్క యాఫ్తాకి జరిగింది అదే. ఆ గిలాదు పట్టణంలో ఉన్నవారు అందరూ వెలివేశారు, అందరూ తృణీకరించారు. కానీ అదే గిలాదుని అదే ఊరు ప్రజలు డప్పులు కొట్టుకుంటూ మోయటానికి కారణం ఏంటో తెలుసా, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అతనిలో మొట్టమొదటిగా పరాక్రమం గలవాడే కానీ పశ్చాత్తాపడే హృదయం కనుక దేవుని సన్నిధిలో అతను నిలబడ్డాడు. రెండోదిగా ఆయన పరాక్రమవంతుడే, కానీ ఆయన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడే నాకు అన్ని విజయాలు ఇస్తున్నాడని నమ్మాడు ప్రియులారా. ఇక ఆఖరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను, ఆయన పరాక్రమవంతుడే, కానీ ఆయన మీరు ఆ తర్వాత బైబిల్లో చదువుకోండి, ఆయన ఏమంటాడో తెలుసా, అయ్యా నేను ఇదిగో ఈ దేశానికి వెళ్తా ఉన్నాను, ఏ దేశంలో నుంచి నేను వెలువైపడ్డానో, ఏ దేశంలో నుంచి నేను తృణీకరించబడ్డానో అదే దేశానికి వెళ్తా ఉన్నాను కదా, కనుక ఆ దేశంలో నేను మొట్టమొదటిగా చేసిన, నాకు అక్కడ ఇల్లు ఉంది, నాకు అక్కడ ఆస్తి ఉంది, నా ఇంటిలో నుంచి ఏది మొట్టమొదటిగా వస్తే దాన్ని నీకు సమర్పిస్తానని మొక్కున్నాడు ప్రియులారా. అంటే అర్థమేంటో తెలుసా, ఎవరైతే దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు తీసుకుంటాడో ఆ తీర్మానాలకు కట్టుబడి ఉండాలని అక్కడ వాక్యం యొక్క సారాంశం. అయితే తన దేశంలో అడుగు పెట్టగానే తనకి
ఎదురుగా వచ్చింది ఎవరో తెలుసా? ఒక కుక్క రాలే, కోడి రాలే, మేక రాలే. అతను అనుకున్నాడు, నా యొక్క మేకో గొర్రె కోడో ఏదో నా ఎదురుగా వస్తుంది, దాన్ని నేను యెహోవాకు దహన బలిగా ఇస్తాను అనుకున్నాడు. కానీ తన ఎదురుగా తనకున్న ఒక్కగానొక్క కుమార్తె పరిగెట్టుకుని వచ్చింది. ప్రియులారా, వెంటనే అనుకున్నాడు, మన దేవుడు దహన బలులు కోరేవాడు కాదు. అక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు కాలంలో ఆ యొక్క కుమార్తెను దహన బలి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఆ యొక్క కుమార్తెల్ని ఆ యొక్క పర్వతం మీద తీసుకెళ్లి వివాహం చేయకుండా విడిచిపెట్టాలి. అది అక్కడ ఒక సారాంశము. అయితే గుండె పగిలేలా ఏడ్చాడు. మొట్టమొదటిగా వచ్చిన తన కుమార్తెను తీసుకెళ్లి యెహోవా మందిరంలో నేను మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాను? నాకెదురుగా వచ్చింది ఏదో నేను నీకు విడిచిపెడతాను. తన కుమార్తెను తీసుకెళ్లిన తర్వాత తన కూతురు కూడా, ప్రియులారా, ఒక తండ్రి నేను నిన్ను అక్కడ విడిచిపెట్టేస్తానంటే ఆ తండ్రి గుండె పగిలిపోద్ది. ఆ కుమార్తె కూడా, అయ్యో నన్ను ఎంతగా పెంచిన తండ్రి నన్ను ఇలా దూరం చేస్తాడని బాధపడద్ది. కానీ ఆ కుమార్తె కూడా తనకు సహకరించింది. ఆ యొక్క కుమార్తెను తీసుకెళ్లి ఆ యొక్క పర్వతం మీదకి తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు. ఆమె జీవిత కాలం అంతా పెళ్లి చేసుకోకుండా ఒక కన్యకగా మిగిలిపోయింది. ప్రియులారా, ఎందుకంటే ఒకసారి మనం దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు తీసుకునేటప్పుడు చాలా మంది ఈ సంవత్సరంలో నేను నీతిగా బ్రతకాలి, ఇదిగో ఈ యొక్క కుటుంబానికి ఎన్ని అవకతవకలు వచ్చినా నేను ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా బ్రతకాలని ఎన్నో మంది తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ తీర్మానం తీసుకొని ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోని నాతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు మంచోళ్ళు కాదు, ప్రతి ఒక్కరి బ్రతుకులు పాపంతో నిండుకున్నవే. కానీ ఇతరుల మీద చాడీలు చెప్పమంటే అనేక రీతిలుగా మనం చెప్తాం. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోం. దావీదు అందుకే చెప్తూ ఉన్నాడు, తనలో ఉన్న తప్పులను తెలుసుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనకు అది అడుగుతున్నాడు. నీ తప్పులు నువ్వు కనిపించుకొని ఇతరుల తప్పుల గురించి మాట్లాడటం కాదు. ఈ యొక్క గిలాదు వలె నీకున్న తప్పులు నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. రెండోదిగా, ఒకవేళ నీకు విజయం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక మూడోదిగా చూసుకుంటే దేవునికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దించు. మనం ఏదైతే నిషేధిస్తామో, ఏదైతే తీసి పక్కన పెడతామో అదే మనకి అవసరం అవుతుందట. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్నదమ్ములు యోసేపుని నిషేధించారు. అయినా సరే కరువు కాలంలో, కష్టకాలంలో యోసేపుకు దేవుడు ఏం చేశాడు? ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో